నాకు చాలా భయంగా ఉంది. నన్ను బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళవా? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? ప్లీజ్, తర్వాత చెప్తాను. నన్ను లోపలికి తీసుకువెళ్ళవా? సరే పద. ఇప్పుడు చెప్పు హనీ, ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్నమ్మ చెప్పే మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది సిరి. ఓ అంతేనా? మా నాన్నమ్మంటే నాకు భయమే, మా నాన్నకి భయమే. దానికంత భయపడితే ఎలా? 2 days ఉండి వెళ్ళిపోతుందిలే, నువ్వేం భయపడకు. మీ నాన్నమ్మంటే నాకు భయం లేదు, పూజ చేస్తానంటుంది కదా, నాకు పూజ అంటే భయం. అదేంటి, ఎందుకు భయం? పూజ అంటే ఇంట్లో మంచి జరగడం కోసమే కదా చేస్తారు. అవన్నీ నాకు తెలీదు, నాకు మాత్రం పూజ అంటే చాలా భయం. సిరి, నువ్వు నా ఫ్రెండ్వి కదా? అవును, నేను నీ ఫ్రెండ్నే. అయితే నాకు హెల్ప్ చేస్తావా? సిరి మళ్ళీ బొమ్మతో మాట్లాడుతున్నట్టుంది. అత్తయ్య గారు చూస్తే గొడవ గొడవ చేస్తుంది. ఏం హెల్ప్ చేయాలి? మీ మమ్మీకి చెప్పి ఈ పూజ వద్దని చెప్పవా ప్లీజ్? సరే, మార్నింగ్ చెప్తాలే. ఇప్పుడు మనం పడుకుందామా? అలాగే. ఏంటి సిరి, ఇంకా పడుకోలేదా? హనీతో ఆడుకుంటూ ఉన్నావా? టైం చూసావా ఎంత అవుతుందో? పడుకుంటున్నాను మమ్మీ. సరే, త్వరగా పడుకో. మమ్మీ, చిన్న రిక్వెస్ట్. ఏంటి సిరి అది? ఇంట్లో పూజ జరిపించొద్దు మమ్మీ. పూజ వద్దా? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? పూజ చేస్తే నీకేంటి ప్రాబ్లం? హనీకి పూజ అంటే భయమేస్తుందంట. నీకు ఆ బొమ్మ పిచ్చి బాగా పట్టింది సిరి. అయినా పూజ అనేది ఇంట్లో మంచి జరగడానికి చేస్తారు కదా. పూజ అంటే దేవుడు, పూజ అంటే డెవిల్స్ ని తరిమేయడానికి చేస్తారు. పూజ అంటే భయపడాల్సింది డెవిల్స్ కానీ మనం కాదు. అర్థమైందా? ఓకే మమ్మీ. సరే, నువ్వు పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.